ప్రపంచ పటంలో ఆ ఊరి పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశం గర్వించదగ్గ అంతరిక్ష విజయాలకు అది ముఖద్వారం. కానీ ఆ ద్వారం దాటి లోపలికొస్తే అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని అయోమయం. 14 ఏళ్ల క్రితం మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా హోదా పెరిగింది. కానీ తలరాత మాత్రం మారలేదు. పన్నులు పెరిగాయి, భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ప్రజల జీవన ప్రమాణాలు అవి మాత్రం పాతాళంలోనే ఉండిపోయాయి. 1,00,000 జనాభా దాటినా కనీస సౌకర్యాలకు నోచుకోని దౌర్భాగ్యం ఆ పట్టణానిది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం నడుమ నలిగిపోతున్న సూళ్లూరుపేట వాస్తవ పరిస్థితులపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. సూళ్లూరుపేట ఈ పేరు వినగానే మన మదిలో మెదిలేది శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ వెలిగిపోతున్న తరుణంలో ఆ వెలుగు ప్రస్థానానికి కేంద్ర బిందువైన పట్టణం మాత్రం చీకట్లోనే మగ్గుతోంది. 2012లో మేజర్ పంచాయతీ స్థాయి నుంచి 3rd గ్రేడ్ మున్సిపాలిటీగా ఇది అవతరించినప్పుడు ఇక్కడి ప్రజల కళ్లల్లో ఎన్నో ఆశలు. పట్టణం సుందరంగా మారుతుందని, రోడ్లు విశాలమవుతాయని, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడుతుందని కలలు కన్నారు. కానీ గడిచిన 14 ఏళ్లుగా ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అభివృద్ధి పడకేసింది. మున్సిపాలిటీగా మారిన తర్వాత అధికారుల హోదాలు పెరిగాయి, కార్యాలయాల రంగులు మారాయి తప్ప సామాన్యుడి బతుకులో ఈ సుమంతైన మార్పు రాలేదు. పాలక వర్గాలు మారుతున్నాయి, రాజకీయ రంగులు మారుతున్నాయి, కానీ పట్టణ ప్రగతి రథం మాత్రం అంగుళం కూడా కదలటం లేదని ఇక్కడి పరిస్థితులు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. అభివృద్ధి అనేది కేవలం కాగితాలకే పరిమితమై క్షేత్రస్థాయిలో శూన్యంగా మిగిలిపోవడం విడ్డూరం. అభివృద్ధి జరగకపోయినా అభివృద్ధి తాలూకు ప్రభావాలు మాత్రం సూళ్లూరుపేటను చుట్టుముట్టాయి. చుట్టుపక్కల మాంబట్టు, శ్రీ సిటీ వంటి సెజ్ల రాక, శ్రీహరికోట విస్తరణతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యుడు గూడు కట్టుకోవాలంటే గుండె గుబేల్మనే పరిస్థితి. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో పన్నుల మోత మోగుతోంది. ఆస్తి పన్నులు, నీటి పన్నులు అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్న యంత్రాంగం ఆ పన్నులకు తగ్గ సౌకర్యాల్ని కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. 1,00,000కు పైగా జనాభా ఉన్న పట్టణంలో సరిపడా మౌలిక వసతులు ఏవని ప్రశ్నిస్తే అధికారులు మాత్రం నీళ్లు నములుతున్నారు. కేవలం ఆదాయ వనరుగా మాత్రమే ప్రజల్ని చూస్తున్నారే తప్ప వారికి కనీస జీవన ప్రమాణాలు అందించాలన్న సోయి పాలకులకు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ప్రవాహం కనిపిస్తోంది, కానీ అది ప్రజా జీవనంలో నాణ్యతను పెంచలేకపోతోంది అన్నది నగ్న సత్యం. ఇక రోడ్ల పరిస్థితి గురించి అయితే చెప్పనక్కర్లేదు. పట్టణానికి గుండెకాయ లాంటి వినాయకుని గుడి సెంటర్ నుంచి G&D రోడ్డు మీదుగా ప్రసిద్ధ ఆలయం వరకు ప్రయాణం అంటే ఒక సాహస యాత్రే. నిత్యం వేలాది మంది భక్తులు, స్థానికులు రాకపోకలు సాగించే ఈ మార్గం నానాటికి కుచించుకుపోతోంది. ఒకవైపు గుంతలమయమైన రోడ్లు, మరోవైపు అస్తవ్యస్తమైన ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ నరకాన్ని చూసి పొరుగు ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డు విస్తరణ అనేది దశాబ్దాలుగా వినిపిస్తున్న మాటే తప్ప ఆచరణలో మాత్రం శూన్యం. పాలకుల చిత్తశుద్ధి లోపానికి ఈ రోడ్లే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సూళ్లూరుపేట ప్రధాన వాణిజ్య కేంద్రాలైన కచ్చేరి వీధి, బజారు వీధి, పాండురంగ వీధి, రైల్వే గేటు సెంటర్లను చూస్తే అసలు అక్కడ రోడ్డుందా లేక అదొక సంతన అనే అనుమానం కలగక మానదు. వ్యాపారమే పరమావధిగా భావిస్తున్న కొందరు బడా వ్యాపారులు నిబంధనల్ని తుంగలో తొక్కి అడ్డగోలుగా రోడ్లను ఆక్రమించేస్తున్నారు. తమ దుకాణాల ముందు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా సొంత జాగాలా భావించి మరీ ఆక్రమించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా కొందరు ఆ ఆక్రమిత స్థలాన్ని చిరు వ్యాపారులకు సబ్ లీజుకిచ్చి దర్జాగా వసూళ్లు చేసుకుంటున్నారు. దీంతో పాదచారులు నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోవడానికి ఈ ఆక్రమణలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన మున్సిపల్ అధికారులు, పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం గమనార్హం. మన రోడ్లు ఇప్పుడు నరక యాతన అనుభవిస్తున్నారు. టూ వీలరు ఏ టూ వీలర్కి ఎక్కడ ప్రతి రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని అందరూ కలిసికట్టుగా పోరాడితేనే మన ఊరి రోడ్లు బాగుపడతాయి. శాస్త్రజ్ఞుల ఎదుట శ్రీహరికోటలో 5 రోజుల్లో బుచ్చినాయుడు కండ్రి నుంచి మన్నార్పోలూరు రోడ్డు వేయిస్తానని అందరి ఎదుట, శాస్త్రజ్ఞుల ఎదుట ప్రతిజ్ఞ చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ 5 రోజుల్లో వేయిస్తానన్న రోడ్డు ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఎన్నిసార్లు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇదిగో అదిగో ఫండ్స్ రాలేదని చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటిదాకా దాన్ని చేయలేదు. గత 50 సంవత్సరాల నుంచి సూళ్ళూరుపేట ప్రజలు బుచ్చినాయుడు కంట్రీకి వెళ్ళాలంటే నరకం ఎక్కడో లేదని వాళ్ళందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కాబట్టి సూళ్ళూరుపేట ప్రజలారా, ఇప్పటికైనా మీలో ఏమాత్రం రక్తం ఉంటే అందరూ కలిసికట్టుగా పోరాడితే మనం సాధించవచ్చు. ఒకవైపు ఆక్రమణలు రోడ్లను మింగేస్తుంటే మరోవైపు ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ ట్రాఫిక్ సమస్యను జటిలం చేస్తోంది. 1,00,000 జనాభా దాటిన పట్టణంలో కనీసం ఒక్కటంటే ఒక్క పబ్లిక్ పార్కింగ్ స్థలం కూడా లేకపోవడం పాలకుల దీర్ఘదర్శిత్వలేమికి నిదర్శనం. ఎవరిష్టం వారిది, ఎవరి దారి వారిది అన్నట్టుగా వాహనదారులు రోడ్ల మీదే వాహనాల్ని నిలిపేస్తున్నారు. దీంతో మినీ వాహనాలు, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు వెళ్లలేక ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఇక ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నామమాత్రపు చర్యలు తప్ప ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో పోలీసులు విఫలమవుతున్నారు. వాహనదారులకు జరిమానాలు విధించడంలో చూపే శ్రద్ధ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రమశిక్షణ లేని పార్కింగ్ వ్యవస్థ పట్టణాన్ని ఊపిరాడకుండా చేస్తోంది. అనేక పార్టీలు మారినప్పటికీ కూడా రోడ్లు దుస్థితి అధ్వానంగా ఉంది. అయితే సూలూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఆర్ఎన్బి రోడ్లు ఈరోజు ఏంటంటే దారుణంగా గుంతలమయమైపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సిటీ, అప్పాసి వీటన్నిటికి కూడా ఏంటంటే ఆ ట్రాన్స్పోర్ట్లు, బస్సులు సుమారు 250 నుంచి ఒక 300 బస్సుల దాకా ఈరోజు ఏంటంటే ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పటికి కూడా రోడ్లు అప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి. పల్లెల్లోకి వెళ్ళే రోడ్లు మొత్తం కూడా కాళహస్తి, తిరుపతి, సూలూరుపేట ప్రాంతానికి సంబంధించిన రోడ్లు సత్వరం అవి రిపేర్ చేయాలని, డబుల్ రోడ్లుగా విస్తరించాలని సాధారణంగా ఏ పట్టణంలోనైనా ఆదివారం రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ సూళ్లూరుపేటలో మాత్రం పరిస్థితి భిన్నం. ఇక్కడ ఆదివారమే అత్యంత రద్దీగా ఉండే రోజు. శ్రీహరికోట ఉద్యోగులకు అనుకూలంగా ఆదివారం నాడు సూళ్లూరుపేట మార్కెట్లు కిటకిటలాడుతూ ఉంటాయి. దీనికి తోడు మాంబట్టు, శ్రీ సిటీ సెస్లతో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు కూడా ఆదివారమే పట్టణానికి తరలి వస్తూ ఉంటారు. కానీ ఈ ప్రత్యేక పరిస్థితిని అంచనా వేయడంలో, అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ ని మళ్లించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. పండగ రోజుల్లోనైతే పరిస్థితి మరీ దారుణం. కాలు కదపడానికి కూడా వీల్లేని రద్దీలో మహిళలు నడవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఒక పక్క అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు తిరిగే ఊరు, మరోపక్క ఆదిమ కాలం నాటి రద్దీ నిర్వహణ. ఈ వైరుధ్యం చూస్తుంటే పాలకుల పనితీరుపై జాలి పడాల్సిందే.